సీనియర్ యాక్టర్ నరేష్ తన కొడుకు నవీన్ విజయ్ కృష్ణను హీరోగా నిలబెట్టాలని తాపత్రయపడుతున్నాడు. మొదట ఒక సినిమా స్టార్ట్ చేయగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా బయటికి రాలేదు. రెండో ప్రయత్నంగా పివి గిరి అనే నూతన దర్శకుడితో నందిని నర్సింగ్ హోమ్ అనే సినిమా చేశాడు. మొన్నటి వరకు పెద్దగా ఫేమస్ కాని ఆ సినిమా ఆడియో ఫంక్షన్కి మహేష్ బాబు రావడంతో బాగా పాపులర్ అయింది. మహేష్ బాబే కాకుండా త్రివిక్రమ్, సాయి ధరమ్ తేజ్, సుధీర్ బాబులతో పాటు కృష్ణ, విజయ్ నిర్మల కూడా వచ్చి నవీన్ని విష్ చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా కామెడీతో ఎంటర్టైన్ చేస్తూ ప్రామిసింగ్గా ఉండడంతో మంచి అప్లాజ్ వచ్చింది. శకలక శంకర్, సప్తగిరి, వెన్నెల కిషోర్ వంటి కమెడియన్స్ అంతా కలిసి నందిని నర్సింగ్ హోమ్ని లాఫింగ్ హోమ్గా మార్చేశారు. ఇక ఈ సినిమాకి అచ్చు మ్యూజిక్ అందించగా దాశరథి శివేంద్ర కెమెరామెన్గా వర్క్ చేశాడు. ట్రైలర్లో నవీన్ కూడా పర్వాలేదనిపించాడు. సీనియర్ టెక్నీషియన్స్, క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్ అంతా కలిసి కొత్త కుర్రాడికి గట్టి హిట్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా అంతా ఎంఎస్ ధోని బయోపిక్ సినిమా గురించి ఎదురుచూస్తుంది. గూగుల్లో ట్రెండింగ్ అవుతున్న ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ నిడివి దాదాపు 3 గంటల 10 నిమిషాలు ఉంది. ఇందులో మిడిల్ క్లాస్ మ్యాన్ ఒక